ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 1. టాంజిరో నాన్న చనిపోయాడు. తన నాన్న బాధ్యతలు తీసుకొని రోజు సిటీకి వెళ్లి బొగ్గు అమ్మి ఇంటికి డబ్బులు తీసుకొస్తాడు. తన అమ్మ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళని బాగా చూసుకుంటాడు. తన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతాడు. ఎప్పటిలాగే టాంజిరో ఒకరోజు సిటీకి వెళ్తాడు. సిటీలో అందరికి టాంజిరో సహాయం చేస్తూ ఉంటాడు. టాంజిరోకి స్మెల్లింగ్ సెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్లేట్ విరిగితే వాసన బట్టి ప్లేట్ ఎవరు విరగొట్టారో చెప్పగలడు. ఇంటికి బయలుదేరేసరికి చీకటి పడిపోతుంది. ఇంటికి వెళ్లే దారిలో టాంజిరోకి తెలిసిన అతను చీకటి పడింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దు, డీమన్స్ వస్తాయి అని టాంజిరోని నైట్ వాళ్ళ ఇంట్లో ఉండి పొద్దున్నే వెళ్ళమంటాడు. డీమన్స్ నైట్ బయటికి వచ్చి మనుషుల్ని తింటాయి. డీమన్స్ ని చంపడానికి డీమన్ స్లేయర్స్ ఉంటారు. టాంజిరో పొద్దున్నే ఇంటికి వెళ్తాడు. ఇంట్లో నుంచి రక్తం వాసన వస్తుంది. తొందరగా ఇంటికి వెళ్లి చూస్తాడు. ఫ్యామిలీ అందరూ చనిపోయి ఉంటారు. నెజుకో కొంచెం బ్రతికి ఉంటుంది. టాంజిరో నెజుకోని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. దారిలో నెజుకో డీమన్ గా మారుతుంది. టాంజిరోని తినాలని అటాక్ చేస్తుంది. టాంజిరో నెజుకో నోటికి అడ్డంగా గొడ్డలి పెట్టి ఆపుతాడు. నెజుకో చాలా బలంగా ఉంటుంది. తన బాడీ పెద్దగా అవుతుంది. టాంజిరో నేను నా ఫ్యామిలీని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తాడు. టాంజిరో నెజుకోతో డీమన్ లా మారొద్దు, ఫైట్ చెయ్యి అంటూ ఉంటాడు. టాంజిరోని చూసి నెజుకో ఏడుస్తుంది. ఒక అతను నెజుకోని చంపడానికి వస్తాడు. అతను డీమన్ స్లేయర్. టాంజిరో నెజుకోని కాపాడతాడు. అతను నెజుకోని తీసుకొని ఈ డీమన్ ని నేను చంపాలి. నెజుకోకి గాయాలయ్యాయి. అయిన గాయాలకి డీమన్ బ్లడ్ అంటుకుంది. అందుకే ఈమె డీమన్ గా అయింది. ఇలానే వదిలేస్తే చాలా మందిని చంపేస్తుంది అంటాడు. టాంజిరో లేదు, నెజుకో ఎవరికి హాని చెయ్యదు. నేను నెజుకోని జాగ్రత్తగా చూసుకుంటాను. నెజుకోని మళ్ళీ మనిషిగా మారుస్తాను. నెజుకోని నాకిచ్చేయి అంటాడు. అతను నెజుకోని చంపబోతాడు. టాంజిరో మోకాల మీద పడి ఏడుస్తూ మా ఫ్యామిలీని మొత్తం డీమన్ తినేసింది. నెజుకోని కూడా నాకు దూరం చెయ్యొద్దు అంటాడు. అతను ఎందుకు ఏడుస్తున్నావు? నెజుకో కావాలంటే ఫైట్ చెయ్యి, నువ్వు వీక్ గా ఉన్నావు, అందుకే డీమన్ నీ ఫ్యామిలీని తినేసింది అంటాడు. టాంజిరో తన యాక్స్ తో అతనితో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అతను ఈజీగా టాంజిరోని ఓడిస్తాడు. టాంజిరో కింద పడిపోతాడు. నెజుకో అతనిని అటాక్ చేస్తుంది. ఇప్పటిదాకా డీమన్స్ మనుషులని తింటూ ఉన్నారు. మనుషులని కాపాడిన డీమన్స్ లేవు. పైగా నెజుకోకి దెబ్బలు తగిలి ఉంటాయి. వీక్ గా ఉన్న డీమన్ కి ఆకలి ఎక్కువగా ఉంటుంది. అతను నెజుకో అన్ని డీమన్స్ లాగా కాదు, తనలో ఏదో స్పెషాలిటీ ఉంది అని నెజుకోని చంపకుండా మెడ మీద కొట్టి స్పృహ తప్పేలాగా చేస్తాడు. అతని పేరు గియు. టాంజిరో లెగుస్తాడు. గియు టాంజిరోని కొండ దగ్గర ఉరోకో దాకిని కలవమంటారు. ఇప్పుడు మంచు పడుతూ ఎండ రావట్లేదు, కానీ నెజుకోని ఎండలో ఉండనివ్వద్దు అని మాయమవుతాడు. టాంజిరో తన ఫ్యామిలీని పూడ్చిపెట్టి ఉరోకో దాకి దగ్గరికి వెళ్తాడు. నెజుకో సన్లైట్ లో ఉండకూడదు కాబట్టి టాంజిరో ఒక బుట్ట తయారు చేసి నెజుకోని దానిలోకి వెళ్ళమంటాడు. నెజుకో తన బాడీని పెద్దగా చిన్నగా చేయగలదు. చిన్నగా అయ్యి బుట్టలోకి వెళ్తుంది. బుట్టని గుడ్డతో కప్పి మోసుకుంటూ వెళ్తాడు. నైట్ అవుతుంది. అక్కడ గుడి కనపడుతుంది. టాంజిరోకి బ్లడ్ స్మెల్ వస్తుంది. గుడిలోకి వెళ్తాడు. ఒక డీమన్ గుడిలో ఉన్న మనుషుల్ని తింటూ ఉంటాడు. నెజుకోకి బ్లడ్ ని చూసి ఆకలి వేస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటుంది. టాంజిరో గొడ్డలితో డీమన్ ని అటాక్ చేస్తాడు. డీమన్ కి తగిలిన దెబ్బ వెంటనే నయమైపోతుంది. డీమన్ టాంజిరోని అటాక్ చేస్తాడు. నెజుకో డీమన్ తలని తంతుంది.
డీమన్ తల బాడీ వేరవుతాయి. డీమన్ బాడీ నెజుకోతో, తల తాంజిరోతో ఫైట్ చేస్తుంది. నెజుకో బాడీని ఓడిస్తుంది. తాంజిరోకి డీమన్ ని చంపాలని ఉండదు, ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ముసలతను మాస్క్ పెట్టుకొని వచ్చి తాంజిరో ఏం చేస్తున్నాడో చూస్తాడు. ఈ అబ్బాయి డీమన్ ని చంపలేకపోతున్నాడు, ఇతని వల్ల కాదు గీయు అని అనుకుంటాడు. పొద్దునవుతుంది. కొంచెం సన్లైట్ వస్తుంది. డీమన్ తల కాలిపోయి డీమన్ చనిపోతాడు. తాంజిరో నెజుకోని వెతుకుతాడు. నెజుకో నీడలో బుట్టలో కూర్చొని ఉంటుంది. మాస్క్ వేసుకున్న అతను ఉరోకోదగి తాంజిరోని నెజుకో ఎవరినైనా తింటుంటే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. తాంజిరో సమాధానం చెప్పలేడు. ఉరోకోదగి తాంజిరోని కొట్టి నువ్వు స్ట్రాంగ్ గా డెసిషన్స్ తీసుకోగలిగితేనే నెజుకోని కాపాడగలవు, డీమన్ స్లేయర్ అవ్వగలవు. నెజుకోని తీసుకొని నాతో రా, నేను నీకు కొన్ని పరీక్షలు పెడతాను అని చాలా స్పీడ్ గా పరిగెడతాడు. అతను పరిగెత్తుతున్నప్పుడు అసలు ఏమీ శబ్దం రాదు. తాంజిరో కష్టపడి పరిగెత్తుతాడు. ఉరోకోదగి అంత ఫాస్ట్ గా సౌండ్ లేకుండా ఎలా పరిగెత్తుతున్నాడు అనుకుంటాడు. నెజుకోని కొండ కింద ఉన్న ఉరోకోదగి ఇంట్లో సన్లైట్ తగలకుండా జాగ్రత్తగా పడుకోబెడతారు. నైట్ అవుతుంది. ఉరోకోదగి తాంజిరోని కొండ మీదకి తీసుకుని వెళ్లి ఈ నైట్ లోపు ఇక్కడ నుంచి మా ఇంటి దాకా రావాలి అని మాయమవుతాడు. తాంజిరో అంతేనా, చాలా ఈజీ, నాకు స్మెల్ బాగా వస్తుంది, ఉరోకోదగి స్మెల్ ని గుర్తు పెట్టుకున్నాను అనుకొని పరిగెత్తడం మొదలు పెడతాడు. అక్కడ చాలా ట్రాప్స్ పెట్టి ఉంటాయి. తాంజిరో కష్టపడి నెజుకో కోసం తన స్మెల్ పవర్ తో ట్రాప్స్ అన్ని దాటి పొద్దునయ్యేలోపు ఉరోకోదగి ఇంటికి చేరుకుంటాడు. ఉరోకోదగికి కూడా తాంజిరో లాగా స్మెల్లింగ్ పవర్ ఉంటుంది. తాంజిరో ఉరోకోదగి పెట్టిన టెస్ట్ పాస్ అవుతాడు. ఉరోకోదగి తాంజిరోని తన స్టూడెంట్ లాగా తీసుకుంటాడు. డీమన్ స్లేయర్స్ గవర్నమెంట్ కి తెలియకుండా ఉన్న గ్రూప్. ఎప్పటి నుంచో డీమన్స్ ని చంపి మనుషుల్ని కాపాడుతున్నారు. డీమన్ స్లేయర్స్ లీడర్ ఎవరో ఎవరికి తెలియదు. డీమన్స్ చాలా బలంగా ఉంటాయి. దెబ్బలు వెంటనే నయం అవుతాయి. చెయ్యి కాలు పోయినా మళ్ళీ జనరేట్ అవుతాయి. కొన్ని డీమన్స్ కి స్పెషల్ పవర్స్ ఉంటాయి. రూపం మార్చుకునే డీమన్స్ కూడా ఉంటాయి. డీమన్ ని చంపడానికి రెండే దారులు ఉంటాయి, సన్లైట్ లేదా స్పెషల్ స్పాట్ తో చంపడం. తాంజిరో డీమన్ స్లేయర్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటాడు. నెజుకో ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది. నెజుకో కోసం తాంజిరో రోజు డైరీ రాస్తాడు. ఉరోకోదగి తాంజిరోకి స్వాడ్ ఇచ్చి ఎలా వాడాలో నేర్పిస్తాడు. బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాడు. అలా 6 months అయిపోతుంది. నెజుకో ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. డాక్టర్ తో చెకప్ చేపిస్తారు. డాక్టర్ నెజుకో బానే ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు అంటాడు. నెజుకో ఇన్ని నెలలు నిద్రపోతూనే ఉండడంతో తాంజిరోకి నెజుకోకి ఏమైనా అయిందేమో అని భయం వేస్తుంది. ఇంకొక 6 months కి తాంజిరో ట్రైనింగ్ మొత్తం అయిపోతుంది. ఉరోకోదగి తాంజిరోని పెద్ద రాయి దగ్గరికి తీసుకొని వెళ్లి ఈ రాయిని నువ్వు స్వాట్ తో 2 ముక్కలుగా చేస్తే నిన్ను డీమన్ స్లేయర్ ఫైనల్ సెలెక్షన్ కి పంపిస్తాను అంటాడు. తాంజిరో రాయిని కట్ చేయలేడు. ఉరోకోదగి నుంచి నేర్చుకున్నవన్నీ రోజు ప్రాక్టీస్ చేస్తాడు. 6 months ప్రాక్టీస్ తర్వాత కూడా రాయిని కట్ చేయలేకపోతాడు. తాంజిరో రాయిని కట్ చేసి డీమన్ స్లేయర్ సెలెక్షన్ కి వెళ్ళగలడా లేదా? నెజుకో ఎప్పుడు లెగుస్తుంది? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.